రవితేజ కెరియర్లో ఎన్ని సినిమాలున్నా అదొక్కటి మాత్రం ప్రత్యేకం. ఇప్పటికీ ఆ సినిమాని చూసి మాస్ రాజా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తుంటారు. అలాంటి సినిమా ఇంకొక్కటి పడితే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ కల్ట్ సినిమాకు సీక్వెల్ వస్తుందంటున్నారు. మరి అందులో నిజమెంత? అంత ధైర్యం చేస్తున్నదెవరు? ఇంతకీ ఏంటా కల్ట్ బ్లాక్ బస్టర్? రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య విజయాలు అంతగా రాకపోయినా ఆయన దూకుడు మాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం హరీష్ శంకర్తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు మాస్ రాజా. సమ్మర్లోనే విడుదల కానుంది మిస్టర్ బచ్చన్. షాక్, మిరపకాయ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా ఇది. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మిస్టర్ బచ్చన్ తర్వాత అనుదీప్ కేవీ సినిమా లైన్లో ఉంది. ఇక రవితేజ కెరీర్ మార్చేసిన విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ రానుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై భీమా నిర్మాత కె రాధామోహన్ హింట్ ఇచ్చారు. విక్రమార్కుడు 2 కథ సిద్ధంగా ఉందని, రవితేజ ఒప్పుకుంటే సంపత్ నంది దర్శకత్వంలో ఈ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారాయన. విక్రమార్కుడు సీక్వెల్ అనుకున్నంత ఈజీ కాదు. రాజమౌళి రేంజ్లో విక్రమ్ రాథోర్, అత్తిలి సత్యబాబు క్యారెక్టర్స్ డిజైన్ చేయడం చాలా కష్టం. విజేంద్ర ప్రసాద్ విక్రమార్కుడు 2 కథ సిద్ధం చేశారని చెప్పారు రాధామోహన్. కథ సిద్ధంగానే ఉన్నా మాస్ రాజా అంత రిస్క్ తీసుకుంటారా అనేది మెయిన్ డౌట్ ఇక్కడ. మొత్తానికి చూడాలి విక్రమార్కుడు 2 వస్తుందా లేదా అనేది.